సమగ్ర జీవన శైలి దాంట్లో భాగంగా ఈరోజు ఉపవాసము తెలుసుకుంటాం. ఉపవాసం అంటే ఇంగ్లీష్లో ఫాస్టింగ్ అంటాం. ఇంకోటి దాన్నే డిటాక్సిఫికేషన్ అంటాం. ఓకే, డిటాక్సిఫికేషన్ ఆ డిటాక్స్ అంటుంటాము. సో దీనికి సంస్కృతంలో ఒక వాక్యాన్ని ఏముందంటే లంగనం పరమ ఔషధం అంటాం. లంగనం పరమ ఔషధం అంటే ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఆన్ దిస్ అర్త్ ప్లానెట్. ఓకే, అది సో అద్భుతమైనటువంటి విషయం. తర్వాత మన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మనం తినేటువంటి ఆహారము అంటే రైట్ ఫుడ్ తీసుకోవడము, రైట్ ఫుడ్ తీసుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడము, సరైన పద్ధతిలో ఉపవాసం చేయడం, ఈ రెండు చేస్తూ ఉంటే మనకు ఇంతకు మించిన మెడిసిన్ ఈ భూమి మీద ఏది లేదు, అది తెలుసుకోండి. తర్వాత ఈ యొక్క ఉపవాసాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుంటూ పోతే అంటే ఎలా చేయాలని మనం తెలుసుకుందాం. పద్ధతి ఎలా ఎలా ఏ పద్ధతిలో చేయాల్సి వస్తుంది ఈ ఉపవాసం అనేది తెలుసుకుందాం. సో ఈ యొక్క ఉపవాసం యొక్క అవసరం ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఎలా చేయాలి? సో దీన్ని ఒక 1 వీక్ చేసుకోవచ్చు, లేదా 1 డే చేసుకోవచ్చు, లేదా 1 మంత్ చేసుకోవచ్చు. అంటే దాన్ని చేసుకునే పద్ధతి ఏంటంటే ఒక డే చేశారనుకోండి, ఎప్పుడైనా 1 డే పూర్తి ఫాస్టింగ్ చేయాలనుకున్నారు ఫుడ్ లేకుండా, ఘన పదార్థం తీసుకుంటూ ఉపవాసం అంటే అది ఉపవాసం కాదు. అది చాలా మంది ఉపవాసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను, ఉప్మా చేసుకున్నాను, ఉప్మా చేసుకొని తిని ఉపవాసం అంటారు. అదే వాళ్ళు వాళ్ళు చెప్పేదంటే ఇడ్లీ చేసుకొని తిని ఉపవాసం అంటారు. ఇడ్లీ చేసుకొని ఉపవాసం చేసుకొని అది ఉపవాసంగా అనిపించుకోదు. అది ఘన పదార్థం ఏది తీసుకోకూడదు. ఆ రోజు ఏం తీసుకోవచ్చు? పూర్తి వాటర్తో. ఓకే, మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు మామూలుగా 2.5 లీటర్ తాగితే ఉపవాసంలో 4 లీటర్లు తాగండి. 4 లీటర్ 5 లీటర్లు తాగండి. ఓకే, అంతే. ఇంకేం ఉపవాసం అంటే. సో ఇది కాకుండా మీకు కొద్దిగా శక్తి కావాలి, ఫ్రెష్ లెమన్ జ్యూస్. ఓకే, సో 3 పూట్ల 4 పూట్ల అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు నీటితో పాటు లెమన్ జ్యూస్ మధ్య మధ్యలో ఒక 2 గంటలకు 3 గంటలకు ఒక లెమన్ జ్యూస్ తాగుతూ పోండి. తర్వాత లేదంటే లెమన్ జ్యూస్ పక్కన పెడితే బటర్ మిల్క్ తాగండి. లేదంటే నీరు దాంతో పాటు తేనె కలుపుకొని తాగండి. కదా, ఫ్రూట్ జ్యూస్ తాగుతా ఉండండి. తర్వాత షుగర్ కేన్ మిల్క్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇలాగా మనం మన ఏజ్, మన శక్తిని, మన శక్తి ఎంత ఉంది, తట్టుకోగలుగుతామా, కొద్దిగా శక్తి కావాలనుకుంటే ఇలాంటివి తాగుతాం. లేదంటే ఏమీ అవసరం లేదు, శక్తి సరిపోతుంది అనిపించింది అనుకోండి, ఉత్త నీరుతో చేయొచ్చు. లేదు మేము ఇంకా ఏం చేపిస్తామంటే సొంత సొంత మూత్రంతో కూడా చేపిస్తాం. దాని ఏమంటే సెల్ఫ్ యూరిన్ థెరపీ అంట. దాంతో కూడా యూరిన్ ఫాస్టింగ్ చేపిస్తాం మేము. సో అలాంటిది కూడా మన కన్నడ సెషన్లో చాలా మంది మిత్రులు చేస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు పొద్దున్నే ఉషాపాన్ ద్వారా నీరు తాగితే 1 లీటరు వచ్చేటువంటి మూత్రంతోనే అట్లే రొటేట్ చేస్తూ వస్తారు. మధ్య మధ్య నీళ్ళు తాగుతారు, మామూలు నీళ్ళు జ్యూస్ కూడా తాగుతారు, కానీ యూరిన్ ఒక 2 గంటలకు ఒకసారి తాగుతూ వస్తారు. నైట్ కల్లా ఎలా ఉంటుందంటే ఎంత పని చేసినా కానీ మీకు ఇంత అలసట కూడా రాదు. అలసట వచ్చే ఛాన్స్ లేదు, నార్మల్గా వర్క్ చేయొచ్చు మీరు. సో దాన్ని యూరిన్ ఫాస్టింగ్ అంటాం మేము. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ఆల్రెడీ అలవాటు చేపించాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఆకలిని బట్టి మన ఏజ్ని బట్టి మన శక్తిని బట్టి ఈ నేను చెప్పిన వాటిలో ఏ కాంబినేషన్లో మీకు అంటే అవకాశం లేదా హెల్ప్ అవుతుందో అది చేసుకుంటూ ఆ యొక్క ఉపవాసం చేయండి. తర్వాత ఏదైనా మనకు ఎక్కువ ఆకలిస్తే దాన్ని అణిచివేయద్దు. ఓకే, ఆకలి ఎక్కువ అనిపిస్తే దాన్ని అణిచివేయడం మంచిది కాదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉండాలని చెప్పి ఆ రోజు కొద్దిగా ఆకలి అనిపించినా కానీ ఇట్లా ఏవి తాగకుండా, ఏ జ్యూస్ కానీ, ఎలాంటి ఈ చెప్పినటువంటి వాటిలో ఏ కాంబినేషన్లో కూడా ఏమి తాగకుండా అట్లే దాని ఆకలిని అణిచేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. దానివల్ల మీకు ఆరోగ్యానికి తొందర అవుతుంది. అది చేయొద్దండి. ఏదో ఒకటి ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒకటి తాగండి. ఏదో ఒకటి తాగి అలా చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఎలాంటి తొందర ఉండదు. తర్వాత దీన్ని ఈ యొక్క ఏక అంటే మనం ఈ ఫాస్టింగ్ను ఏకాదశి ఫాస్టింగ్ అని మనం చెప్పుకుంటూ వచ్చాము. అంటే పూర్వకాలం నుంచి కూడా ఏకాదశి ఫాస్టింగ్ మనందరికి తెలిసిన విషయమే. సో ఆ ఏకాదశి ఫాస్టింగ్ పెట్టింది కూడా ఎందుకంటే పెద్దలు అట్లీస్ట్ అంటే ఒక నెల రోజుల్లో ప్రతిరోజు ఈ యొక్క ఆహారం సేవన చేసిన అంటే సేవిస్తున్నా కానీ కనీసం ఏకాదశి రోజు పూర్తి ఒక రోజు బ్రేక్ చేయండి అని. ఆ విధంగా ఏకాదశి అనేది ఏదైతే ఉందో ఒక నెలలో వచ్చే ఏకాదశి ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం చేయడం మన పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. అది కూడా మనం చేయాలి. ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేస్తే ఏమొస్తుందంటే మన లోపల ఏదన్నా అరగకుండా మిగిలిపోయినటివి అరిగిపోతాయి. తర్వాత మన బాడీలో, మన దేహంలో జీర్ణాశయానికి, తర్వాత ఈ యొక్క చిన్న పేగులు పెద్ద పేగులు ఉన్నాయి కదా, వాటికి విశ్రాంతి దొరుకుతుంది. అది మన ఏకాదశి ఫాస్టింగ్ ఇంపార్టెన్స్ అనమాట. అందుకోసం చేయాలి. తర్వాత మన దేశంలో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఫాస్టింగ్ అనేటువంటిది పురాతన కాలం నుంచి ఉంది. అంటే మన ఋషులు మునులు అక్కడి నుంచే మనకు స్టార్ట్ అయింది, ఇప్పటిది కాదు అది. అయితే ఈ ఇటీవల కాలంలో ఏమైందంటే ఈ ఫాస్టింగ్కేనే
దీన్ని ఇంకో పేరుతో పెట్టారు, అంటే సైంటిఫిక్గా ఆటోఫాగి అని పేరు పెట్టారు. ఇది ఎవరంటే జర్మనీ సైంటిస్ట్ ఒక ఆయన ఆటోఫాగి అని కనిపెట్టి, అది ఆటోఫాగి అంటే నథింగ్ బట్ ఫాస్టింగే, అయితే దానికి ఒక ఇంగ్లీష్ పదం పెట్టారు. దాన్ని కనిపెట్టేందుకు దాన్ని ఎంతో సంశోధన అంటే శోధించి దాని యొక్క ఫలితాలు వైట్ పేపర్స్ అన్ని రాసి అన్ని చేసినందుకు ఆయనకు రీసెంట్గా 2016లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. చూడండి, ఒక ఉపవాసం గురించి చెప్పినందుకే నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. అంత అంటే అంత విశిష్టమైన మన ఉపవాసాన్ని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఉపయోగించి క్యాన్సర్ సెల్స్ను మొత్తము తొలగించవచ్చు, అంటే క్యాన్సర్ సెల్స్ను కూడా దాన్ని పూర్తిగా శుద్ధి చేసుకోవచ్చు అనేది ఆ ఆటోఫాగి యొక్క ప్రధాన ఫలితం, అంటే దాని నుంచి వచ్చిన నిరూపణ అనమాట. ఆ విధంగా నిరూపించారు ఈ ఉపవాసం వలన క్యాన్సర్ సెల్స్ తొలగించబడతాయి దేహం నుంచి అనేది వాళ్ళు చెప్పింది. ఇది ఆ యొక్క పరిశోధన చేసి చెప్పింది అనమాట. ఆ పరిశోధనకు ఆ ఫలితానికి దాని ఆటోఫాగి అని పేరు పెట్టి, ఆటో అంటే ఆటోమేటిక్, ఫ్యాగి అంటే ఆ లోపల ఉన్నటి ఈ యొక్క ఈ డెడ్ సెల్స్ ఉన్నాయి కదా వాటి తినేయడం అనమాట. సో బాడీని తినేస్తుంది ఎప్పుడు ఈ ఫాస్టింగ్లో జరుగుతుంది యాక్చువల్గా. ఓకే, అది మీకు చెప్తాను. సో దీన్ని ఆటోఫాగి అని 2016లో నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఆ పురస్కారాన్ని వాళ్ళకి ఆ పురస్కారం ఇచ్చి వాళ్ళని సత్కరించారు. సో ఇది అద్భుతమైన విషయం కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది మిత్రులారా. ఇది మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో ఫాస్టింగ్ చాలా చాలా అవసరం. దానికే కాదు, మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా చాలా దోహదపడుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఇది చెప్పాలంటే ఫాస్టింగ్ అనేది ఎట్లా అంటే మనకు మన లోపల ఈ శుద్ధి చేయడం, అంటే పూర్తిగా శుద్ధి చేసుకోవడం, లోపల ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే మొత్తాన్ని తొలగించేస్తుంది. సో మనం రాంగ్గా తింటూ ఉంటాం ఎన్నో విషయాలు, అంటే ఎన్నో పదార్థాలు తినకూడని పదార్థాలు తింటూ ఉంటాము. ఇప్పుడు చాలా మంది ఈ కొంతమందికి చెడు అలవాట్లు ఉంటే ఆ యొక్క డ్రింకింగ్ ఇట్లా ఉంటే దానివల్ల కూడా లోపల వ్యర్థమ పదార్థాలు చాలా వస్తుంటాయి. తర్వాత మనం ఇప్పుడు తినే ఆహారంలో కూడా ప్రతి దాంట్లో కెమికల్ ఉంది. అంటే మనం తినే నీటిని తీసుకొని నీటి నుంచి ఆహారం వరకు అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ మనం తీసుకునే గాలిలో కూడా ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి. సో ఎక్కువ కెమికల్ గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి పరిస్థితి పరిశుద్ధం అంటే అపరిశుద్ధం అయిపోయింది. కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్, దాని నుంచి వచ్చే టాక్సిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన యొక్క ఆ, ఈ మన దేహంలో అవన్నీ ఒక రకంగా సంగ్రహించుకొని ఉంటాయి, లోపల ఉంటాయి. కాబట్టి వాటి అన్నింటి బయటకు పంపించాలంటే అత్యుత్తమ మార్గం ఈ యొక్క ఫాస్టింగ్ అన్నమాట. తర్వాత ఈ ఫాస్టింగ్ను ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏకాదశి అంటే ఒక ఒక మంత్లో 10 to 15 డేస్కి ఒకసారి ఫాస్టింగ్ చేసుకోవడం చాలా మంచిది. సో మన యొక్క లోపల ఉన్న అన్ని ఆర్గాన్స్కు ఇంక్లూడింగ్ అంటే ఎక్కువగా మన డైజెస్టివ్ ఆర్గాన్స్ చెప్పాలంటే జీర్ణకోశం సంబంధించిన అన్ని అవయవాలకు కూడా అద్భుతమైనటువంటి విశ్రాంతి దొరుకుతుంది. డిటాక్సిఫికేషన్ దేహంలో ఏ, ఈ యొక్క ఈ వేస్ట్ను తర్వాత ఈ విష పదార్థాలను బయటికి పంపించే మార్గం ఇది అద్భుతమైనటువంటి మార్గం అని చెప్పొచ్చు. ఇదే ఫాస్టింగ్ అని చెప్తాం. సో ఈ ఫాస్టింగ్ను ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. తర్వాత ఈ ఫాస్టింగ్లో కూడా ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వచ్చింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం దాన్ని. అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఈరోజు సో అంటే మనం మామూలుగా పొద్దున మధ్యాహ్నం రాత్రి తింటాం కదా. సో అలా కాకుండా పొద్దున తిన్నాం, ఇంకా మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం బ్రేక్, మధ్యాహ్నం ఇంకేం తినేది లేదు, ఏకంగా ఈవినింగ్ అనమాట. యాక్చువల్గా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనకందరికి తెలిసిన ఒక ఆ, ఒక విషయం, ఒక వాక్యం ఏంటంటే మనం ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, ఇప్పుడు 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, ఒక పూట తింటే యోగి అని చెప్తారు. అట్లీస్ట్ కనీసము రోగి కాకుండా భోగిగా ఉండాలి కదా. సో భోగిగా ఉండాలంటే కూడా పొద్దున్న తినండి, రాత్రి తినండి, ఇక మధ్యాహ్నం వదిలేయండి. సో అట్లాగా ఈ అట్లా బ్రేక్ ఇవ్వడం, అట్లా బ్రేక్ ఇచ్చేదాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని గంటలు, ఒక సపోజ్ ఈరోజు ఈ మధ్యాహ్నం అలవాటు ఉంటే కూడా మధ్యాహ్నం వదిలేసి అప్పుడు ఏమైనా ఆకలి అనిపిస్తే కొద్దిగా ఈ సలాడ్ ఇలాంటి తినేసి సైలెంట్ అయిపోవడము, వాటర్ తాగి వాటర్ దానికి ఏదైనా ఈ లెమన్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్లు కానీ ఇట్లా తాగి సైలెంట్ అయిపోవడం. ఆకలిని కొద్దిగా, ఆకలిని చెప్పాను కదా, ఆకలి అంటే అంటే గట్టిగా చంపకూడదు దాన్ని. ఓకే, సో ఆకలి వేస్తుందని చెప్పేసి గట్టిగా చంపకూడదు. అప్పుడు ఏంటంటే జ్యూస్లు వచ్చింటాయి, మన జీర్ణకోశంలో జఠరాగ్ని ఉత్పత్తి అయి ఉంటుంది కాబట్టి ఆకలి అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దాన్ని అణిచివేయకుండా దానికి ఏదో ఒకటి ఇస్తే లోపల బ్యాక్టీరియా రెడీగా ఉంటుంది, అది కొద్దిగా దాన్ని తీసుకొని ఆహారంగా అది ఉపయోగించుకుంటుంది. సో దాని నుంచి కొంత శక్తి కూడా ఉత్పత్తి అవుతుంది. అదేమి ఊరికే కాదు, తీసుకున్న ఆహారం ప్రతిదీ కూడా జ్యూస్ అయినా ఇంకోటైనా శక్తి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. సో అయితే దాన్ని ఆకలిని కూడా దాన్ని నిర్దాక్షిణ్యంగా సంపాదించిన అవసరం లేదు అని చెప్పేది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకొని సో దీన్ని ఈ విధంగా చేస్తూ పోండి. అంటే ఒక రోజులో అట్లా 4 గంటలు వదిలేయడం, లేదంటే ఒక 2 రోజులు కంటిన్యూగా 2 రోజులు కంటిన్యూగా
ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ లేదంటే లెమన్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్ ఇట్లా 2 రోజులు అట్లా ఈ విధంగా మీకు ఏ విధంగా అనుకూలం ఉంటే రోజులో కొన్ని గంటలు లేదంటే వారంలో ఒక 2 రోజులు కంటిన్యూగా ఇలా చేసుకుంటూ పోవడం అనేది ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ ఫాస్టింగ్ కాదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి కూడా అద్భుతమైన ఫలితాలు అంటే దేహానికి కానీ మన మెదడుకు కానీ సంబంధించి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీనివల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది మనకి. సో తొందరగా వెయిట్ లాస్ అవుతుంది. ఈ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకు, తర్వాత హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళకి, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కూడా తొలగిపోతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అది మీకు అంటే కొంతమంది ఆల్రెడీ చేసి ఉంటారు, లేదంటే కూడా దానికి ఇంకొక విధానం ఒకటి చెప్తాను, అది వినండి. సో ప్రతి ఒక్కరు కూడా 2 పూట తినేవాళ్ళు సాయంత్రం 7 నుంచి 8 గంటలకు డిన్నర్ ముగించేయండి మ్యాక్సిమం. తర్వాత ఇంకోటి మార్నింగ్ ఎయిర్ ఫాస్టింగ్ అంటాం. ఎయిర్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే వాటర్ కూడా లేకుండా వాటర్ కూడా లేకుండా అంటే మీ బాడీ సహకరిస్తే వాటర్ కూడా లేకుండా అలానే ఫాస్టింగ్లో ఉండిపోవడం, దాన్ని ఎయిర్ ఫాస్టింగ్ అని కూడా అంటాం. దానివల్ల కూడా కొన్ని ఫలితాలు ఉన్నాయి. లేదు వాటర్ వాటర్ తాగకపోతే నాకు మోషన్ రాదు అంటే మూత్రం మలం రాదు, బయటికి మలం సరిగా పోదు అన్నప్పుడు వాటర్ తాగండి, తొందర లేదు. అంటే ఫాస్టింగ్ టైంలో చెప్తున్నా. సో ఇంకోటి ఈ ఫాస్టింగ్ను ఇనిషియల్గా పొద్దున్నే ఒక 3 గంటలు గ్యాప్తో, అంటే ఒక 3 గంటలు ఇప్పుడు మనం 6 గంటలకు లేచాము. సో 3 గంటలు అంటే 9 గంటలు, 9 గంటలకు మనం ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తింటాం మామూలుగా. సో ఉపహారం అంటాం, అది తింటాం. అలా కాకుండా దాన్ని పెంచుకుంటే ఎలా పోవాలంటే 3 నుంచి 6 అవర్స్ అంటే 6 గంటల కంటే మళ్ళీ ఒక 11 ఓ క్లాక్ 10 ఓ క్లాక్ తినేంత అవకాశం అలా తీసుకురావాలి. ఎట్లా అంటే ఒక రోజు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలకు తిన్నాము, ఒక 9 గంటలకు పడుకున్నాం అనుకుందాం. పడుకునే ముందు ఒక ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు అట్లా తాగి పడుకుంటే ఎవరైనా ఒకవేళ వాళ్ళకి ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి అది ఒక చెప్తాను. ఇప్పుడు మలబద్ధకం ఈరోజు మన సబ్జెక్ట్ ఉంది. సో అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా త్రిపల వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు త్రిపల వేసుకొని, లేదంటే ఈ మన ఆమ్దం ఒక ఒక చెంచా ఆమ్దం వేసుకొని తాగి హాయిగా పడుకుంటే పొద్దునకి మన యొక్క మలమంతా బయటికి ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. సో అలా చేసుకోవచ్చు. అయితే ఒక 9 గంటలు పడుకున్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళు లేచాక పొద్దున్నే 5 గంటలకు ఉషాపాన్ చేసుకోవడము, 4 గంటలకు 5 గంటలకు ఎప్పుడు లేస్తే అప్పుడు ఉషాపాన్ చేసుకొని ఆ ఉషాపాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక లీటర్ తాగేస్తాం నీళ్ళు ఖచ్చితంగా. సో అలా చేసుకోవడం. అక్కడి నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది అంటే నీళ్ళు తాగుతూ పోవచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక 10 గంటల వరకు తినకూడదు అనమాట. 10 గంటల వరకు తినకుండా 10 గంటలకు నేరుగా అప్పుడు ఈ ఫాస్టింగ్ బ్రేక్ చేసి అప్పుడు ఏం చేయాలంటే ఒక ఈ జ్యూసు ఏది మన అంటే గ్రీన్ జ్యూస్ అంటే ఈ కొత్తిమీర జ్యూసో లేకపోతే మన ఏదైనా సొరకాయ జ్యూసో ఇట్లా ఏదో ఒక జ్యూస్, గ్రీన్ జ్యూస్ ఒకటి తాగితే దాంతో బ్రేక్ చేస్తాం ఫాస్టింగ్. దీన్ని ఏమంటారు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. ఇక్కడ ఏమైందంటే ఆల్మోస్ట్ మీరు ఆలోచించండి, 7 నుంచి 7 గంటలకు 12 నుంచి మళ్ళీ ఒక 3 గంటలు తీసుకుంటే 15 నుంచి 16 గంటలు గ్యాప్. ఇది మన ఘన పదార్థం తినడానికి 16 గంటలు గ్యాప్ వచ్చింది. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 14 నుంచి 16 గంటలు గ్యాప్ ఇస్తాం కదా, ఇక్కడ జరిగేది మ్యాజిక్. ఓకే, ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది అనమాట. మన దేహంలో ఏంటంటే మన లోపల ఏదైనా కొవ్వు పదార్థాలు ఉంటే వాటిని కరిగించుకుంటుంది దేహం. మీరు ఇవ్వలేదు కదా, మీరు ఘన పదార్థం ఏమి ఇవ్వలేదు కదా దానికి. కాబట్టి హాయిగా ఆ యొక్క కొవ్వును కరిగించుకొని దాన్ని శక్తి ఉత్పత్తి చేసుకొని దాన్ని వాడుకుంటుంది. దీనికి మన యొక్క అవసరాలకు, మన యొక్క అంటే నేను చదువుతున్నాను చదివేదానికి, లేకపోతే వ్యాయామం చేస్తున్నాను, లేదంటే ఎవరితో మాట్లాడుతున్నాను, లేదా వాకింగ్ చేస్తున్నాను, అన్నిటికీ శక్తి కావాలి కదా. సో చెప్పాలంటే లోపల అవయవాలకు కూడా శక్తి కావాలి. మన లోపల ఉన్న అవయవాలు వర్క్ చేయాలంటే కూడా వాటికి శక్తి కావాలి. అదంతా కూడా దీని నుంచే అది ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ యొక్క కొవ్వును కరిగించుకొని ఉత్పత్తి చేసుకుంటుంటుంది. సో ఇలా అద్భుతం జరుగుతుంది మీకు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఫాలో కండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అదే నేను చెప్పినట్టుగా ఆ కొవ్వును కరిగించుకునే శక్తి, తర్వాత మన బ్లడ్లోకి కీటోన్స్ అని కొన్ని ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఈ కీటోన్స్ ఉత్పత్తి కావడం వలన అతి తొందరగా వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అనేది అతి తొందరగా మనకు వెయిట్ లాస్ అవుతుంది. సో ఇది అద్భుతమైన విషయం. ఇది మనకేమైందంటే ఈ ఈ రోజుల్లో ఇటీవల కాలంలో ఏమైంది, వెయిట్ను తగ్గించుకునే దానికి ఒక అద్భుతమైన మంత్రం ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇప్పుడు చెప్పిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది కదా, మధ్యంతర ఉపవాసం అంటాం దీన్ని. సో మధ్యంతర ఉపవాసం ఇది అద్భుతమైన మంత్రమైంది. ఏ అంటే ఎలాంటి రోగాన్ని తగ్గించుకోవడానికైనా, వెయిట్ లాస్కైనా, తర్వాత మన ఏజ్ రివర్స్ చేసుకొని కూడా చెప్పాలంటే మన యొక్క ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసుకునేంత అద్భుతమైన మంత్రం ఇది. ఇది కావాలంటే పాటించి చూడండి. ఓకే, సో ప్రతి ఒక్కరు ప్రతిరోజు పాటించవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకే, 10 గంటలకు మనం అలా చేసుకుంటే మళ్ళీ ఏకంగా ఈవినింగ్ 7 గంటలకు 6 గంటలకు మన యొక్క ఆహారం అంటే సూర్యుడు అస్తమించక ముందే మనం ఆహారం ముగించుకుంటే చాలా మంచిది అనమాట. అది
ఇంకొక మంత్రం ఏంటంటే ఈ భూమి మీద ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడం. అది కూడా అద్భుతమైన మంత్రం. అది అన్ని జీవులు అలాగే చేస్తాయి. మానవుడు మాత్రం ఏంటంటే ఒక టైం టు టైం, ఈ టైం అని పెట్టుకొని అలా తినడం జరుగుతూ ఉంటుంది. కానీ మనకున్న కూడా సూత్రం, మనకు కూడా అందరికి ఆ, అంటే సంబంధించిన సూత్రం అయితే ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు భోంచేయడం. అది అద్భుతమైన విషయం. తర్వాత ఆ భోంచేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు అనుకున్నట్టుగా మన యొక్క ఆకలి ఆకలి చచ్చిపోయేంత వరకు, అంటే ఆకలి తీరేంత వరకు మాత్రం తినాలి. అంటే ఎలా ఉంటుంది? 100% మన కడుపులో 50% ఫుడ్, 20% నీరు, 20% గాలి, అట్లా ఉండాలి. అంతేగాని పూర్తి నింపేయకూడదు. అదే చెప్తారు కదా, పీకల దాకా నొక్కేసిన పీకల దాకా తినడం అంటారు చూడండి. అలా చేయకూడదు. అలా చేయడం అనేది మంచిది కాదు. ఓకే. సో ఇది మనము ఈ ఫాస్టింగ్ గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అయితే ఇంకా ఈ ఫాస్టింగ్ గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అంటే అద్భుతమైన ప్రయోజనాలు ఏమున్నాయో చూద్దాం. ఈ అద్భుతమైన ప్రయోజనాలు మనకు తెలిసినట్వే అందరికి కూడా. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా తూకము, అంటే మన యొక్క బరువు తగ్గడము, బరువు ఖచ్చితంగా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత మనకు ఈ ఆధ్యాత్మిక పరిశుద్ధత, తర్వాత మంచి సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. అంటే ఒక రకంగా సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అయింది కదా, అంటే మనకు ఆ యొక్క ఆ ఆ నియంత్రణ ఇవన్నీ కూడా మనకు బాగా వస్తాయి. మన మీద మనకి మంచి సెల్ఫ్ డిసిప్లిన్ కూడా తయారవుతుంది. తర్వాత ఇంకేంటంటే ఈ కృతజ్ఞత భావము, తర్వాత ఈ చెప్పాలంటే ఒక దయ, జాలి, ఇట్లా ఇట్లా గుణాలు కూడా పెరుగుతూ వస్తాయి ఈ ఉపవాసంలో. ఎందుకంటే ఉపవాసంలో మైండ్ మీద కూడా ఎంతో ప్రభావం ఉంటుంది. ఉపవాసం అనేది అంత ఈజీగా కాదు. మనం అనుకున్నంత దేహాన్ని శుద్ధి చేసుకోవడం ఒకటే కాదు, దేహం శుద్ధి అవుతుంది, మనసు కూడా శుద్ధి అవుతుంది దీంట్లో. అందుకోసమే ఈ మనస్సుని కూడా పరిశుద్ధం చేసుకోవాలంటే సో ఖచ్చితంగా ఒక నెలకు ఇట్లా ఒక రోజు ఉపవాసం, ఏకాదశి లేదు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రతి రోజు కూడా ఈ యొక్క మధ్యంతర ఉపవాసం చేసుకుంటూ పోవచ్చు. ఎలాంటి మీకు తేడా ఏం రాదు. సో పొద్దున్నే గ్రీన్ జ్యూస్ తాగుతారు కదా 10 గంటలకు అట్లా, అదైన తర్వాత ఇంకొక కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మీరు మామూలుగా ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఆ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, తొందర లేదు. ఒక మీకు ఏ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే అది తినొచ్చు. సో ఇలా చేయడం వలన చెప్పాలంటే రోగాలు ఉన్న వాళ్ళు ఇది చేస్తే అతి తొందరగా రోగాలు పోతాయి. ఏ రోగమైనా ఉన్నాయి, మీకు ఏ రోగం బాధిస్తున్నా కానీ ఈ ఉపవాసం, ఇప్పుడు చెప్పిన ఉపవాసం వల్ల అన్ని రోగాలు వెళ్ళిపోతాయి. ఏది కూడా మిమ్మల్ని బాధించదు అనమాట. అంత అద్భుతమైన టెక్నిక్ ఇది. సో ఇది మనం చేయొచ్చు. తర్వాత మన యొక్క దేహ ఆరోగ్యం చాలా అద్భుతంగా తయారవుతుంది. సో నాకు చెప్పాలంటే మన బ్లడ్ షుగర్ కంట్రోల్ చాలా అద్భుతంగా అవుతుంది దీని నుంచి. తర్వాత మన యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మన దేహంలో. తర్వాత నిద్ర అతి అద్భుతంగా మనకు నిద్ర పడుతుంది. చెప్పాలంటే ఈ లో బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, లో బీపీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇట్లా అన్ని అద్భుతమైన ఫలితాలు మనకు ఈ యొక్క ఉపవాసం నుంచి వస్తాయి. కాబట్టి ఈ యొక్క లంఘనం పరమౌషధం అనేది ఈ అద్భుతమైన మంత్రం ఇది. సో ఇది తెలుసుకున్నాం మిత్రులు ఈరోజు. సో మీరందరూ కూడా దీన్ని పాటించి దీన్ని ఖచ్చితంగా అందరికి కూడా తెలియజేయవలసిందిగా మరోసారి విన్న